పెండింగ్ బిల్లులకు మోక్షం 2,000 కోట్ల మేర చెల్లింపులు, చిన్న కాంట్రాక్టర్లకు ప్రయారిటీ. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ బిల్లులకు మోక్షం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. బిల్లుల చెల్లింపులపై కసరత్తు చేశారు. సుమారు 17,000 మందికి 2,000 కోట్ల మేర చెల్లింపులు చేయనున్నారు. నీరు చెట్టు గుంతల రహిత రోడ్లు, నాబార్డు పనులకు బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు మంత్రి పయ్యావుల వెల్లడించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టుకు కొంత మొత్తం విడుదల చేయనున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలన్న సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు బిల్లులు చెల్లింపులు దోహదం చేస్తాయన్నారు. గత 3-4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా చెల్లిస్తున్నట్లు తెలిపారు. 9,000 మంది చిన్న కాంట్రాక్టర్లు, 8,000 మంది నీరు చెట్టు లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులు చేస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ బిల్లులు చెల్లింపులు చేస్తున్నామని అన్నారు. సాధ్యమైనంత మేరకు ముందు వచ్చిన వారికి ముందు పద్ధతిని పాటిస్తూ చెల్లింపులు జరపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మొత్తం విడుదల చేస్తున్న బిల్లుల్లో 2,000 కోట్లలో 90% చిన్న కాంట్రాక్టర్లకు, కేవలం 10% మాత్రమే పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపనున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. 1 కోటిలోపు ఉన్న బిల్లులే ప్రాధాన్యంగా చెల్లింపుల ప్రక్రియ జరుగుతోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.